నమస్తే. నేను డాక్టర్ చేతన్ రాజ్. అసలు ఇవాళ నరాల బలహీనత ఎందుకొస్తుంది? ఎందుకు పెరుగుతుంది? అది మనం తెలుసుకుందాం. మన దగ్గర ఒక పేషెంట్ వచ్చిండ్రు. ఎట్లా అంటే నడుము ఫుల్ నొప్పి ఉండే పేషెంట్‌కి. నడుము నొప్పి ఉండి మొత్తం నడుము నుంచి 2 కాళ్ళు కింద వరకు మొత్తం లాగుతుంది. అండ్ లాగుడుతో పాటు ఆ పేషెంట్‌కి మంట ఉండే. ఎక్కడుండే? అరికాలుంటాయి గదా! అరికాల్లో ఫుల్ మంటలుండే. అండ్ ఆ పేషెంట్‌కి నడుస్తే ఏమో స్పంజ్ మీద నడిచినట్టు ఉంటుంది. ఎందుకంటే ఈ అరికాలుంటాయి గదా! ఈ అరికాల్లో స్పర్శ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు ఇట్లా ఎందుకయింది? అండ్ ఎట్లా మనం దీన్ని ట్రీట్మెంట్ చేసినామో అది మనం డిస్కస్ చేద్దాం. అయితే నడుములో భరించలేని నొప్పుండే. అయితే పోయి ఎంఆర్ఐ స్కాన్‌లు చేపించుకున్నారు. ఏ భాగంది? ఈ నడుము భాగం ఉంది గదా! ఈ నడుము భాగంది ఎంఆర్ఐ స్కాన్ చేపించుకున్నారు. ఏం బయటపడ్డదంటే బాగా ఇక్కడ నడుములో డ్యామేజ్ వచ్చింది. ఇప్పుడు ఆ డ్యామేజ్ రిపేర్ చేయడానికి ఆపరేషన్ చేపించుకోవాలి. వేరే దారి లేదు. మళ్ళీ ఆపరేషన్‌కి 100% మంచిగా అయిపోతారు అనేసి కూడా లేదు. ఏమన్నా అవ్వచ్చు బై చాన్స్ ఫెయిల్ అయితది ఒక్కొక్కసారి. అయితే అది ఎక్స్‌ప్లెయిన్ చేసిండ్రు. ఇప్పుడు పేషెంట్‌కి భయం. నేనేం చేపించుకోవాలి? ఎట్లా తగ్గించుకోవాలి? అనేసి. అప్పుడే మన అడ్రెస్ ఇచ్చిండ్రు ఎవరో. అయితే అడ్రెస్ ఇస్తే మన దగ్గర చాలా బాధతోటి వచ్చిండ్రు. వాకింగ్ గూడా సరిగ్గా రాకపోతుండే. అయితే వాకర్ పట్టుకొని నడుస్తుండే. ఎందుకంటే వాకింగ్ చేస్తే ఇవన్నీ భాగాల్లో తిమ్మిర్లొస్తున్నాయి, మంటలొస్తున్నాయి. స్పర్శ ఏమో కాళ్ళ కింద తెలుస్తలేదు. అయితే వస్తే మనం రిపోర్ట్స్ చూస్తే మనకు ఏం తెలిసిందంటే మొత్తం డీజెనరేటివ్ చేంజెస్ ఉన్నాయి. ఎక్కడ? ఈ నడుము భాగంలో డీజెనరేటివ్ చేంజెస్ ఉన్నాయి. ఈ డీజెనరేటివ్ చేంజెస్‌తో పాటు ఆ పేషెంట్‌కి ఏమైపోయింది? ఈ కాళ్ళల్లో తిమ్మిర్లు, మంటలు. అయితే మన దగ్గర కూర్చున్నారు గదా! మొత్తం రిపోర్ట్‌లు చూసినాము. ఆ పేషెంట్ ఇంకోటి ఏం హైలైట్ జెప్పిండ్రంటే, పడుకుంటే ఈ మంటలు, తిమ్మిర్లు పెరుగుతున్నాయి. ఎట్లా పెరుగుతున్నాయి? ఫ్యానేసుకొని పడుకుంటారు గదా! ఫ్యానేసుకొని పడుకుంటే, ఆ ఫ్యాన్ గాలి తాకి మంటలు పెరుగుతున్నాయి. తిమ్మిర్లు పెరుగుతున్నాయి. కానీ ఫ్యాన్ లేకుండా పేషెంట్‌కి నిద్రొస్తలేదు. చెమటలొస్తున్నాయి ఫుల్. అయితే ఇప్పుడు ప్రాబ్లమ్ ఏమో నడుములో ఉంది. కానీ కాళ్ళు ఎట్లా ఎఫెక్ట్ అయితున్నాయి? అది మనం డిస్కస్ చేద్దాం ఇవాళ. పేషెంట్ వెయిట్ గూడా చాలా ఎక్కువుండే. పేషెంట్ వెయిట్ ఎక్కువుండడం వల్ల, ఇక్కడ మళ్ళా హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్ల నడుము రీజియన్‌లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అయితే నరాలైతే మొత్తం బాడీలో ఉంటాయి. ఇప్పుడు చూడండి ఈ యెల్లో లైన్స్ ఉన్నాయి గదా! బ్రెయిన్ నుంచి కింద పాదాల వరకు మొత్తం యెల్లో లైన్స్ మీకేం కనిపిస్తున్నాయి? అవన్నీ నరాలే. ఈ నరాల్లో ఏమైనా ప్రాబ్లమ్ వచ్చింది అంటే, మనకు నరాల బలహీనత అయితది. కానీ ఇప్పుడు ఈ పేషెంట్‌కి నరాల్లో ప్రాబ్లమ్ ఎక్కడొచ్చింది? కాళ్ళలో అయితే ఏం ప్రాబ్లమ్ రాలేదు గదా! ఆ! ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎట్లా. ఇప్పుడు నర్వస్ సిస్టమ్ అంటారు. ఏమంటారు? నర్వస్ సిస్టమ్ అంటే ఏంది? బ్రెయిన్, స్పైనల్ కార్డ్, నర్వ్స్. ఇక్కడ బ్రెయిన్ ఉంది. ఇది మొత్తం స్పైనల్ కార్డ్ ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం స్పైనల్ కార్డ్ ఉంది. మళ్ళా నర్వ్స్ అంటే ఇవన్నీ నరాలు మొత్తం బాడీలో ఏవైతే కనిపిస్తున్నాయి అవి. ఇప్పుడు ఒక గిన్నె ఉంది. వేడిగుంది. మీకు తెలవదు. బై చాన్స్ ఇట్లా ముట్టుకున్నారు. సడెన్‌గా ఏం చేస్తారు? అబ్బా! అని వెనక్కి చేస్తారు చెయ్యి. ఎందుకు? మంట అనిపించింది కాలిందనేసి. అయితే ఏమైతదంటే ఇప్పుడు మీ చేత్తోటి ముట్టుకున్నారు గదా! ఈ చేయి దగ్గర గూడా నరాలుంటాయి. ఇప్పుడు ఇట్లా ముట్టుకోంగానే ఆ నరం ఇమ్మీడియేట్‌లీ మీకు చెయ్యిది అని చెప్పవు. అయినా మీరు ఇమ్మీడియేట్‌లీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో తీస్తారు చెయ్యి. ఎందుకంటే ఇట్లా మంట అనిపియంగానే ఈ సిగ్నల్ ఈడికెళ్ళి ఈడ మెడకు పోతది. మెడకు పోయి బ్రెయిన్‌కి పోతది. బ్రెయిన్‌కి పోయి మళ్ళా రివర్స్ అట్లనే వచ్చి మీ బ్రెయిన్ మీకు చెప్తదనమాట. చెయ్యి అనేసి. అంటే ఏంది అంటే ఇది మొత్తం నర్వస్ సిస్టమ్ కరెంట్ పైన నడుస్తది. ఇప్పుడు మనం స్విచ్ చేస్తే లైట్ ఎట్లా ఆన్ అయితది? అట్లా ఒక స్విచ్ చేసింది బ్రెయిన్ చెయ్యి వెనక్కిది అనేసి. అయితే ఆ సిగ్నల్ పాస్ అయితది. ఇప్పుడు సడెన్‌గా ఇక్కడ చెయ్యిలో నరం ఉంది. అక్కడ తాకింది మీరు తీస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న నరమే ఇస్తలేదు సిగ్నల్. ఈడికెళ్ళి ఫస్ట్ బ్రెయిన్‌కి పోవాలి. మళ్ళా బ్రెయిన్ నుంచి రిటర్న్ రావాలి. ఎంత సేపులో అయితుంది? ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్‌లో అయితుంది. అట్లా మన నరాలు పనిచేస్తాయన్నమాట. సో, ఇప్పుడు నడుములో గూడా నరం ఉంటది. ఏ నరం ఉంటది? ఇది బ్రెయిన్ ఉంది. బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డ్ కంటిన్యూ అయితది. స్పైనల్ కార్డ్ కంటిన్యూ అయ్యి ఇక్కడ కింద వరకు వస్తది. అంటే ఇక్కడ వరకు ఒక మెయిన్ నరం ఉంది. బ్రెయిన్ మెయిన్ నరం, మళ్ళా స్పైనల్ కార్డ్ ఏదైతే ఉంది అది గూడా మెయిన్ నరం. ఈ మెయిన్ నరం నుంచి మళ్ళా వేరే నరాలు మొత్తం బయటికొస్తున్నాయి. ఈ వేరే నరాలు మొత్తం బయటికొచ్చి కాళ్ళకి సప్లై ఇస్తాయి. చేతులకు సప్లై ఇస్తాయి. మనం తింటే మనకు టేస్ట్ తెలుస్తది. అయితే బ్రెయిన్, స్పైనల్ కార్డ్ లోపటి నుంచి వేరే నరాలొచ్చి బాడీకి సప్లై చేస్తాయి. ఇప్పుడు
ప్రాబ్లమ్ ఏమైంది? ఈ నడుము బోన్‌లు పాడైనాయి. నడుము బోన్‌లు పాడై ఆ స్పైనల్ కార్డ్ ఉంటది గదా! దాన్ని కంప్రెస్ చేస్తున్నాయి. స్టీనోసిస్ అయింది అక్కడ. అది 2 ఇక్కడ కంటిన్యూ బొక్కలుంటాయి. ఈడికెళ్ళి ఈడ వరకు. ఇట్లా ఫీల్ చేసి తెలుసుకోండి మీరు కావాలంటే. గట్టిగా అనిపిస్తది. ఆ బొక్కల మధ్యలో రంధ్రం ఉంటది. ఆ రంధ్రంలోకెళ్ళి స్పైనల్ కార్డ్ ఏమో కింద వరకు పోతది. అయితే ఆ స్పైనల్ కార్డ్ పోతుంది గదా! ఆ రంధ్రంలు చిన్నగా అయితున్నాయి. డ్యామేజ్ అయిందంతా. అక్కడ డ్యామేజ్ అయ్యి చిన్నగయ్యి ఈ పేషెంట్‌కి అట్లా ప్రాబ్లమ్ అయింది. అయితే మనం హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చినాము. ఆ పేషెంట్‌కి దేవుని దయతోటి మంచిగా అయిపోయింది. అయితే ఈ డ్యామేజ్‌లు ఎందుకయినాయి? ఇప్పుడు ఈ నరాల డ్యామేజ్‌లు ఎందుకైతాయి? అది మనం తెలుసుకుందాం. ఒకటి ఏందంటే వెయిట్ ఎక్కువుండడం వల్ల. ఈ పేషెంట్‌కి వెయిట్ ఎక్కువుండే. మళ్ళా దాని తర్వాత మొత్తం రోజు సరిగా కూసోకపోవడం. మనం స్ట్రెయిట్ కూసుంటాం. కానీ వెయిట్ ఎక్కువుంది గదా! ఇట్లా వంగి కూసుంటుండే మొత్తం రోజు. దానివల్ల ఈ రీజన్‌లో ప్రాబ్లమ్స్ అయినాయి. మళ్ళా దాని తర్వాత ఏందంటే గర్భసంచి తీసేసిర్రు పేషెంట్‌ది. ఎందుకు తీసేసిండ్రు అంటే దాంట్లో పుండు అయిపోయింది. ఫైబ్రాయిడ్ అయిపోయింది. ఫ్యూచర్‌లో క్యాన్సర్ లాగా కన్వర్ట్ అవ్వచ్చు. అందుకే ఏం జేసిర్రు బ్లీడింగ్ ఏమో చాలా ఎక్కువైతుంది పీరియడ్స్ వస్తే. అయితే గైనకాలజిస్ట్‌లు ఏమన్నారు? "అరే! తీసేయండి బెటర్. లేకపోతే ప్రాబ్లమ్ అయితదనేసి." అట్లా వాళ్ళు గర్భసంచి తీసేసిండ్రు. గర్భసంచి తీసేసిన తర్వాత బాడీలో హార్మోనల్ చేంజెస్ అయినాయి. హార్మోనల్ చేంజెస్ అవ్వడం వల్ల ఈ నడుము భాగంలో ఉన్న బొక్కలుంటాయి గదా! అవి డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయ్యి, అక్కడ ఉన్న మెయిన్ నరం దాన్ని స్పైనల్ కార్డ్ అంటారు గదా! దాన్ని కంప్రెస్ జేయడం స్టార్ట్ చేసినాయి. ఇప్పుడు బాడీ దేనిపైన నడుస్తది? మొత్తం ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ పైన నడుస్తది. ఇక్కడ నుంచి ఇక్కడ ఇంపల్స్ ఒస్తుంది. కానీ ఈ ఇంపల్స్ ఇక్కడి వరకు సరిగా క్యారీ అవ్వట్లేదు. అందుకే ఆ పేషెంట్ కాళ్ళు కాళ్ళలాగుడు ఇవన్నీ అనిపించినాయి. అయితే అట్లా మనం తగ్గించినాం. అయితే ఏంది వెయిట్ ఎక్కువుండడం వల్ల, పోస్చర్ సరిగా ఉండకపోవడం వల్ల, హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల, మళ్ళా దాని తర్వాత బయట ఫుడ్ తినడం వల్ల, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల, సరిగా నిద్రపోకపోవడం వల్ల, ఇవన్నిటి వల్ల ఈ నరాలు ఏవైతే ఉంటాయి అవి మన బాడీలో ఎఫెక్ట్ అయితాయి. అయితే ఇవన్నీ కరెక్ట్ జేసుకోవాలి మనం. అండ్ వెరీ ఇంపార్టెంట్‌లీ ఏందంటే ఈ నరాల బలహీనతకి ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను. అది మీరందరూ తీసుకోవచ్చు. అది ఏందంటే క్యాలెండ్యులా టీ. ఇప్పుడు ఈ క్యాలెండ్యులా టీ అంటే ఏంది? బంతి పువ్వులుంటాయి గదా! దానితోటి ఒక టీ తయారైతది. మనందరికీ తెలవదు. క్యాలెండ్యులా టీ అని మీరు గూగుల్ జేసి చూడండి. మీరు చూస్తే రూ. 4000 కిలో, రూ. 5000 కిలోకి వస్తది. అది దేనితోటి ప్రిపేర్ జేస్తారు? బంతి పువ్వులతోటే ప్రిపేర్ జేస్తారు. అయితే మీరేం జేయండి అంటే బంతి పువ్వులు తెచ్చుకోండి. డైలీ ఒకసారి మీరు వాటర్‌లో యేసుకొని బాయిల్ చేసుకొని తాగండి. మీకు జర నరాల బలహీనతలో రిలీఫ్ అనిపిస్తది. బై చాన్స్ మీకు ఈ నరాల బలహీనత ఉందంటే మనం కన్సల్ట్ గూడా అవ్వచ్చు. దానికి గూడా ట్రీట్మెంట్ ఉంటది. థాంక్ యూ.